హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే సార్, రేవంత్ గారికి చంద్రబాబు గారు షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది సార్. అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని తిరిగి పునరుద్ధరించడానికి చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. వచ్చే లోకల్ ఎలక్షన్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తారు అని అంటున్నారు. అసలు చంద్రబాబు గారి వ్యూహం ఏంటి? మళ్ళీ తెలంగాణలో ఏంటంటే అంతకుముందు కాంగ్రెస్ కోసమే ఇక్కడ పోటీ చేయలేదన్న వాదన కూడా మనకు వినిపించింది కదా. చంద్రబాబు రేవంత్ రెడ్డికి షాక్ అనే ఒక వార్త అయితే వైరల్ అవుతుంది విపరీతంగా. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు ఏది డైరెక్ట్గా రేవంత్ రెడ్డికి ఏదో హాని చేశాడనో ఇంకొకటే కాదు. ఆయన తెలంగాణ తెలుగుదేశం పార్టీని పునరుద్ధరించడానికి నిన్న మొదలుపెట్టాడు. సో తెలంగాణలో ఉన్న తెలుగుదేశం నాయకులతో నిన్న ముఖ్య నాయకులతో సమావేశమయ్యాడు. సో ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎవరు లేరు. సో అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ రిజైన్ చేసి బీఆర్ఎస్లో చేరిపోయాడు. సో ఆయన ఉన్నంత వరకు ఇక్కడ తెలంగాణ పార్టీకి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా ఫండ్స్ అంతా ఆయన చూసుకునేవాడు. సో ఇబ్బంది లేకుండా పోయింది. కానీ చంద్రబాబు అరెస్ట్ అవ్వడం, ఆ క్రమంలో లోకేష్ కూడా ఢిల్లీలో కూర్చోవలసి రావడం, అందువల్ల ఇక్కడ ఎన్నికలు దగ్గరకు వచ్చేయడం, ఆ టైంలో ఇక్కడ వచ్చి కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి లేదని చెప్పి చంద్రబాబు ఇక్కడ విరమించుకున్నారనేది ఓపెన్గా బయటికి చెప్పింది. అయితే లోపలేందంటే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేద్దాము, ఈసారి కేసీఆర్ను ఓడించి రేవంత్ రెడ్డిని ఇక్కడ ముఖ్యమంత్రిని చేస్తే మనకు ఉపయోగం ఉంటుంది అనేది చంద్రబాబు అనుకున్నాడు. ఎందుకంటే తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రి అయినా అక్కడ ఏమీ సంబంధం అని చాలామంది అనుకోవచ్చు, కానీ చాలా వరకు సంబంధం ఉంటుంది. తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఎవరుంటే దాన్ని బట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్లో నాయకులకి చాలా విషయాల్లో సహకారం దొరికే అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్స్, ఎలక్షన్కి ఫండ్స్ ఫ్లో కావాలి. హైదరాబాద్లో ఉన్న తెలుగుదేశం సానుభూతి పరులు చాలా నుంచి ఇక్కడ నుంచే ఫండ్స్ తీసుకెళ్ళాలి. ఆ ఫ్లో అంతా ఈసారి సాఫీగా జరిగింది. మనకు పెద్ద ఎత్తున ఏమి తెలుగుదేశం ఫండ్స్ని సీజ్ చేసినట్టుగా ఎక్కడ కనబడలేదు. సో అట్లాంటి ఊరికే ఇది ఒక ఉదాహరణ చెప్పాను. అట్లాంటివి చాలా రకాలు ఉన్నాయి. అందువల్ల రెండోది ఏంటంటే తన మనిషి ఇక్కడ కాంగ్రెస్లో కూడా బలంగా ఉంటే తనకి రేపు ఎప్పుడన్నా కాంగ్రెస్తో పనులున్నా కూడా అవుతాయి. మామూలుగా చంద్రబాబు నేచర్ ఏంటంటే ప్రతి వ్యవస్థలో తన మనుషులు ఉంటారు. అది బ్యూరోక్రాటిక్ వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, పొలిటికల్ వ్యవస్థ కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, అన్ని వ్యవస్థల్లో తన మనుషుల్ని ప్లాంట్ చేసుకుంటూ వెళుతాడనమాట చంద్రబాబు. బిగినింగ్ నుంచి ఆ లక్షణం ఉంది ఆయనకి. అలాగా ఆయన సలహా మేరకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరాడని చెబుతారు. సో అది నిజమైనా కాకపోయినా రేవంత్ రెడ్డి ఓవరాల్గా చాలాసార్లు కూడా చెప్పారు చంద్రబాబు నాకు రాజకీయ గురువు అనేసి. ఈ మధ్య మాత్రం ఆయన కోపం వచ్చింది, ఎవరో విలేకరు అడిగితే. ఏదేమైనా చంద్రబాబుకి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ గతంలో కూడా మొన్న ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఎప్పుడూ జీవితంలో మేము కాంగ్రెస్కి ఓట్లు వేయని వాళ్ళం కూడా ఈసారి కాంగ్రెస్కి ఓట్లు వేసామని చెప్పిన ఇది కూడా మనం చూసాం. సో క్లియర్గా అయితే ఇక్కడ చేశారు. కాకపోతే ఆయన మాట గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల సీమాంధ్రులు విన్నారా అంటే డౌటే. కొంతమంది తెలుగుదేశం హార్డ్ కోర్ వాళ్ళు వేసి ఉండొచ్చు, కానీ ఓవరాల్గా సీమాంధ్రులు అయితే బీఆర్ఎస్నే సపోర్ట్ చేశారు. దానికి మళ్ళీ కారణం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ కేటీఆర్ నాయకత్వంలో ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో సీమాంధ్రులకి ఎటువంటి హాని తలపెట్టలేదు. నిజానికి తెలంగాణ లాంటి ఒక సపరేట్ రాష్ట్ర ఉద్యమం ఎక్కడైనా జరుగుంటే సీమాంధ్రుల మీద వేరే చోట అయితే దాడులు జరిగేవి. కేసీఆర్ని మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎక్కడ ఒక్క బ్లడ్ కూడా చిందలేదు. సీమాంధ్రులకి ఒక రకం భయం అయితే ఉన్నింది, కానీ వీళ్ళు మాటలు, పుస్తకాలు వేయడం, కవితలు రాయడం, వీటన్నిటి పట్ల స్పీచ్లు, ఇది తర్వాత సహజన జీర్ణ సమ్మె, తర్వాత అక్కడ మన ట్యాంక్ బండ్ దగ్గర తెలుగు వాళ్ళ విగ్రహాలు పాడగొట్టడం, ఇవన్నీ జరిగిన ఒక ఆందోళన, టెన్స్ సిచ్యువేషన్ తప్ప ఎప్పుడు కూడా ఉద్యమ టైంలో కూడా సీమాంధ్రుల మీద ఫిజికల్ దాడులు కానీ, వాళ్ళ ఆస్తులని ధ్వంసం చేయడం కానీ అట్లాంటివి ఎప్పుడు కేసీఆర్ పిలిపివ్వలేదు. పైగా డెలిబరేట్గా అది వద్దని డిసైడ్ అయ్యాడు. ఆయన బేసిక్గా లాబింగ్ని మాత్రమే నమ్ముకున్నాడు. అంటే ఒక ప్రెజర్ టాక్టిక్స్ని ఫాలో కావడం, ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేయడం,
ఈ 2 పద్ధతుల మీదనే కేసీఆర్ బలంగా వెళ్ళాడు అనమాట. ఓకే. సో అందుకని కూడా ఇక్కడ ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీమాంధ్రులందరూ కూడా ఆయనకే సపోర్ట్ చేశారు. ఈవెన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆయన సీమాంధ్రులకి ఎక్కడా ఇబ్బంది కలగలేదు. ఇంకా నిజం చెప్పాలంటే ఒక రకంగా సీమాంధ్ర వ్యాపారస్తులకి పెద్దపీట వేశాడు. సీమాంధ్ర వ్యాపారస్తులు కావచ్చు, రియల్ ఎస్టేట్ బ్యాచ్ కావచ్చు, ఈవెన్ ఆయన చిన్నజీర లాంటి స్వాములు కావచ్చు, ఇలాంటి వాళ్ళకంతా కేసీఆర్ పెద్దపీట వేశాడు. అమెరికా తెలంగాణలో ఆయన మీద విమర్శ కూడా ఉంది. అంటే ఇది ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందే మనకి మన సొంత వాళ్ళని డెవలప్ చేయాలి, అది వదిలేసి ఈయన పెద్ద పెద్ద కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు కూడా వాళ్ళకే ఇచ్చాడండి. ఓకే. కాకపోతే కేసీఆర్ వైపు నుంచి ఏంటంటే ఆ స్థాయిలో చేసేవాళ్ళు తెలంగాణలో లేరు కాబట్టి ఆయన ఇచ్చాడని చెబుతుంటారు. ఏదేమైనా కేసీఆర్ వల్ల సీమాంధ్రులకి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఏరేలేశారు. బట్ మిగతా చోట్ల ఖమ్మం కావచ్చు, నిజామాబాద్, బోధనం, నల్గొండ ఇలాంటి ఏరియాల్లో మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి పడ్డాయి. సో అది ఇప్పుడు అయిపోయింది. అప్పుడు కూడా ఈవెన్ అప్పుడు కూడా డౌట్ వచ్చింది ఏంటంటే వీళ్ళు ఒక పక్క బీజేపీతో పొత్తంటున్నారు, అసలు బీజేపీని తెలుగుదేశంతో కలవడానికి ప్రధాన కారణం తెలంగాణలో తెలుగుదేశం ఉపయోగపడుతుందని అనుకున్నారు, కానీ అది జరగలేదు. సో ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లలో కూడా అక్కడేమో పొత్తుంది, ఇక్కడ పొత్తు లేదు, ఇదేంటి విచిత్రం అని కూడా అనుకున్నారు. చివరికి ఇక్కడేమో జనసేన పొత్తులకు వెళ్ళింది, తెలుగుదేశం పొత్తులకు వెళ్ళలేదు. అప్పటికి ఇంకా తెలుగుదేశం కన్ఫర్మ్ కూడా కాలేదనుకో, అది వేరే విషయం. ఏదేమైనా అది జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మోడీ ఒక స్కెచ్ చేశాడని చెప్తున్నారు. అదేంటంటే ఇక్కడ బీజేపీని బలపరచాలంటే తెలుగుదేశం సపోర్ట్ ఇక్కడ తీసుకోవాలి. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు. జనసేనకి పెద్దగా ఏమీ లేదని తేలిపోయింది మొన్న కూడా. ఎందుకంటే 8 మందిని నిలబెడితే 7 మంది బరిలెక్క కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్నారు. 5,754 ఓట్లు ఎంతో బరిలెక్క వస్తే అంతకంటే తక్కువ వచ్చాయి. అంటే 7,000 ఓట్లు కూడా ఎవరు తెచ్చుకోలేదు. కూకట్పల్లిలో మాత్రమే కొంత ఓట్లు వచ్చాయి. సో అది కూడా ఆ క్యాండిడేట్ని బట్టి. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఏమీ లేదనేది తేలిపోయింది. బట్ చంద్రబాబుకి కానీ తెలుగుదేశానికి కానీ ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది. ఇక్కడ బీసీల్లో తెలుగుదేశానికి సాంప్రదాయక ఓటు బ్యాంక్ ఉంది. అట్లాగే సీమాంధ్రులు చాలా చోట్ల స్ప్రెడ్ అయిన చోట కూడా సీమాంధ్రుల్లో కూడా ఎక్కువ భాగం చంద్రబాబుకి ఫేవర్గా ఉంటారు. సో ఈ కాంటెక్స్ట్లో బీజేపీ ఇప్పుడు ఒక స్కెచ్ చేసింది చెప్తున్నారు. అదేంటంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని రివైవ్ చేయడం ద్వారా, సో బీజేపీ తెలుగుదేశం కలవడం ద్వారా ముఖ్యంగా హైదరాబాదుని క్యాప్చర్ చేయాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు, కానీ మేబీ ఆగస్టు ఆ టైంలో లోకల్ ఎన్నికలకి వెళ్దామని రేవంత్ రెడ్డి ప్రకటించాడు కాబట్టి, సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చినట్టే అవుతుంది ఒక రకంగా. ఎందుకంటే బీజేపీతో కలిసి ఇక్కడ చేస్తే గ్రేటర్ హైదరాబాద్లో అటువైపు మొగ్గు చూపించే అవకాశం ఉంది, ఎటువైపు బీజేపీ వైపు. సో దానివల్ల బీజేపీ బలపడుతుంది. ఇక్కడ బీజేపీ బలపడితే రేపొద్దున రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అది ఇబ్బంది అవుతుంది. ఇది ఇప్పుడు వైరల్ అవుతున్న విషయం. అంటే రేవంత్ రెడ్డికి చంద్రబాబు షాక్ ఇచ్చాడా అనే దానికి ఇది కారణం. అయితే చంద్రబాబుకు ఉన్న ప్రెజర్ చంద్రబాబుకు ఉంది. ఎందుకంటే అక్కడ బీజేపీ సపోర్ట్ కాబట్టి రేపొద్దున నేషనల్ లెవెల్లో బీజేపీ అధికారంలో ఉంటే తనకి అక్కడ ఆంధ్రప్రదేశ్లో అనేక విధాలుగా రేపు అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబుకి అనేక విధాల సపోర్టు బీజేపీ నుంచి కావాలి. సో బీజేపీ అడిగిన కోరిక ఇక్కడ నెరవేర్చకపోతే ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఇక్కడ రివైవ్ చేయడానికి చంద్రబాబు ట్రై చేస్తున్నట్టు కనబడుతుంది. సో దీనివల్ల మరి ఏ స్థాయిలో కాంగ్రెస్కి ఇది ఎఫెక్ట్ అవుతుంది అనేది చెప్పలేం. కానీ సో ఇప్పుడు ఎవరైనా కూడా తన మాలిన ధర్మం మొదలు చెడ్డేదో ఉంది పాత సామెత. అంటే ముందు నా సంగతి కదా నేను చూసుకోవాలి, తర్వాత కదా నేను బతుకుంటే కదా ఇతరులకు హెల్ప్ చేయాలని. అలాగే ఇప్పుడు చంద్రబాబు ఏంటంటే ముందు ఆయన కొంత స్థిరపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ మధ్యకాలంలోనే ఆయన అరెస్ట్ అయిన సందర్భం కూడా తెలుగుదేశం పైన మటాష్ అనే పరిస్థితి వచ్చింది. ఆ స్థాయి నుంచి ఆయన ఇవాళ జగన్కి చెమట్లు పట్టించే స్థాయికి వచ్చారు.
దీనికి రావడానికి కారణం ప్రధానంగా పొత్తులే. ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీతో కలవడం వల్ల ఆయనకి ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్లు అంతా కూడా బీజేపీ నుంచి కంప్లీట్ సపోర్ట్ వచ్చింది. అందువల్ల చంద్రబాబు ఏంటంటే ఇక్కడ ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ రకంగా ఆయనకు ఉపయోగం కూడా ఇక్కడ కూడా స్ట్రెంగ్త్ పెరిగితే చంద్రబాబు కూడా ఉపయోగం. రేపు పొద్దున నేషనల్ లెవెల్లో కూడా చంద్రబాబు చక్రం తిప్పే అవకాశం కూడా వచ్చే అవకాశం ఉంది. సో అందుకని రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయినా కూడా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు. సో ఏదేమైనా ఫైనల్గా ఎవరు కూడా రాజకీయాల్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ పర్మనెంట్ ఎనిమీస్ అనేవాళ్ళు ఉండరు. ముందు అసలు నీ ఉనికికే ఇబ్బంది వస్తే ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. సో చంద్రబాబు పరిస్థితి కూడా అదే. సో ముందు ఆయన సర్వైవ్ అవ్వాలి, స్ట్రెంగ్తన్ అవ్వాలి. సో అందుకని ఆయన ఇక్కడ తెలంగాణలో కూడా రివైవ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఈ త్వరలోనే ఒక 1 వీక్ 2 వీక్స్లో తెలంగాణ తెలుగుదేశం ప్రెసిడెంట్ని కూడా అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.